గారితో మొత్తం త్రూ ఔట్ ఇప్పుడు లాగా కాదు గానీ, అప్పుడు కొద్దిగా 50 రోజులు, 100 రోజులు అవును. ఆ మొమెంటం ఇంకా తగ్గిపోలా. తగ్గిపోలే. అవును. అప్పుడు బానే ఉండింది. అవును. ఆ టైంలో ఏమన్నా మీకు వచ్చిన అప్రిషియేషన్ ప్రభాస్ గారు మిమ్మల్ని ఏమన్నా అడిగారా? అంటే మేము రోజు నేను షూటింగ్‌లో ఉండేవాడిని. హ్మ్. ఒక స్విట్జర్లాండ్ వెళ్ళలేదు తప్ప, స్విట్జర్లాండ్ ఎళ్ళేప్పుడు మొత్తం స్క్రిప్ట్ అంతా మేము ట్రిమ్ చేసేసి హ్మ్. పంపించి ఇంకే కరెక్షన్ ఏమి లేకుండా. ఓకే. సో, ఇక్కడ చేసిన పార్ట్ అంతా నేను లొకేషన్‌లో ఉన్నాను. హ్మ్. సో, ప్రతి డైలాగ్‌కి చెప్పాడు. ఈ డైలాగ్ బావుంది. ఈ డైలాగ్ బావుందని. ఆయనకి బాగా నచ్చితే క్లోజ్. అంతే అంతే చిన్న వెంటనే పిల్లోడిలాగానే. వెంటనే చెప్తారు. హ్మ్. సో, ఇక్కడ మేము ఒక రైటర్‌గా చూసేవాళ్ళు తప్ప ఇక్కడ ఒక రైటర్‌గా చూసేవాళ్ళు సరదాగా మాట్లాడేవాళ్ళు. బట్ 'రెబెల్‌కైతే ఇంకా క్లోజ్‌గా అప్పుడు ఈ రిఫరెన్స్‌లు అప్పుడు పెట్టి మాట్లాడేవాళ్ళం అప్పట్లో. హ్మ్. బట్ ప్రతి డైలాగ్‌కి నెక్స్ట్ 'దమ్' అంటే అదొక డైలాగ్ ఒకటుంటదది. హ్మ్. హ్మ్. 'దమ్' అంటే ప్రదర్శించేది కాదు. అవును. అది సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా రావాలి. ఆ డైలాగ్‌కి బాగా అప్రిషియేట్ చేశారు అప్పుడు. సో, 'ప్రభాస్' గారు అప్పుడు ఈ ఐస్ ఫైట్‌కి ఒక దానికి ఐస్ ఫైట్ అవును. దానికోటి ఆయనైతే డైరెక్టర్ గారికి చెప్పారు నేను లేనప్పుడు. హ్మ్. అది భలే ఏశారు అని చెప్పి. అంటే హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే, ఆ ఐస్ ఫైట్‌లో ఏమవుతదంటే, ఐస్ సీన్‌లో హ్మ్. ఆహ్, హీరోకి అపోజిట్ ఒక అబ్బాయి వస్తాడు. రిషి అని ఒకతను మూవీలో. హ్మ్. సో, అతను ఐస్ కొడతాడు. పగలగొడతాడు. పగలగొట్టి ఇప్పుడు ప్రభాస్‌ని రమ్మని కొట్టమంటే తను కొట్టడు. ఆ సీన్‌లో ఆ! డైరెక్ట్‌గా డిజైన్ చేస్తే. ఆ! సో, అందరేమో మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈళ్ళంటారు, ప్రభాస్ 'ఛత్రపతి' లాంటి సినిమాలు చేసేసారు కదా! హ్మ్. మరి ఇందులో ఐస్ కొట్టకపోతే అది ఫ్యాన్స్ గోల చేసేస్తారేమో! హ్మ్. ఇలా డైరెక్టర్ గారితో అనేవాళ్ళు అందరూ. అక్కడ ఒక 4 రోజులు దాని మీద డిస్కషన్ జరిగింది. కో డైరెక్టర్ చలసాని గారు వీళ్ళందరూ. హ్మ్. హ్మ్. సో, అయితే డైరెక్టర్ గారి ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఐస్ కొడితే అతను హీరో అయిపోతాడక్కడ. హ్మ్. హీరో అవ్వకూడదు. ఆ! ఎందుకంటే ఎవడైతే అక్కడ కొట్టాడో అపోజిట్ ఆడే హీరో అవ్వాలి. దానికి ఒక కథ ఉంటది సినిమాలో. హ్మ్. సో, అంచేత ప్రభాస్‌ని నొక్కాలి అక్కడ తగ్గించాలని ఆయన ఉద్దేశం. సో, అప్పుడు నేను ఐడియా ఏం చెప్పానంటే, ఒక పని చేద్దాం తర్వాత ఫైట్ ఉంది కదా! హ్మ్. ఇక్కడ ఒక ఐసే పెట్టాము. అక్కడ 2 ఐస్‌లు పెడదాం ఫైట్‌లో. హ్మ్. ఎవడో తీసుకెళ్తూ ఉంటాడు. హ్మ్. సో, జస్ట్ ప్రభాస్ చెయ్యి మిస్ అయ్యి తగిలింది. తగిలితే ఆ 2 ఐస్‌లు 4 ముక్కలయిపోయినాయి. అవును. అవును. ఇక్కడ మంచి కొట్టలేకపోయాడు. అవును. సో, అక్కడ అంటే ఎక్కడ సిగ్గైతేనే కొట్టాలో, కొట్టాడు. ఎక్కడ కొట్టాలో ఆ! అక్కడ కొట్టాడు కరెక్ట్‌గా. సో, అందుకే ఇతనేమంటాడంటే మన తండ్రి, హ్మ్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు. సిట్యుయేషన్ బట్టి బయటకొస్తుంది. అక్కడ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి అక్కడ తీశాడు. సో, ఆ డైలాగ్ రావడానికి కారణం అదే. ఇంకోటేంటి ఐస్‌లో అన్నది అప్పుడు ఫైట్ మాస్టర్‌ని పిలిచి, సో, డైరెక్టర్ గారు ఆళ్ళు అది మాట్లాడి అందులో అది యాడ్ చేశారు. ఇప్పుడు ఈ థియేటర్‌లో చూసినప్పుడు అసలు అక్కడ మామూలు రెస్పాన్స్ కాదు. 2 ఆ! ఐస్‌లు కొడితే ఈ రియాక్షన్స్. సో, అప్పుడు ఈ ప్రభాస్ గారు చెప్పారు, "డార్లింగ్ ఇది అదిరిపోయింది డైలాగు ఇది. హ్మ్. ఐస్ సీన్ చాలా బావుందిది" హ్మ్. అని ఇంక అందరూ సాటిస్ఫై అయ్యారు. అదేలెండి. అదే. హీరోయిజం లేదు అన్న హ్మ్. దాని మీద. హీరోయిజం ఎందుకు లేదు ఇదిగో ఉంది చూడండి ఆ! అన్నట్టు. ఎక్కడుండాలో అక్కడ పెట్టాం. కానీ ఎమోషనల్‌గా కూడా హ్మ్. భలే హ్మ్. ఉంటది 'డార్లింగ్'. అవును. ఫాదరు సన్ ఎమోషన్ గాని, హ్మ్. అయి కొన్ని బావుంటాయి. అవును. అది చాలా అంటే చాలా హ్మ్. అది కాక ప్రభాస్ కటౌట్ కూడా భలే ఉంటది. అవును. అవును. చాలా హ్మ్. హోమ్లీగా ఏదో వింటేజ్ ఆ! ఆ! ప్రభాస్. ఆ! ప్రభాస్. అదే పెర్ఫార్మన్స్ కూడా అందులో డైరెక్టర్ గారు అంత చేపిచ్చారు. నెక్స్ట్ ప్రభాస్ మీరు ప్రతి రియాక్షను మొన్న చూసాం కదా! హ్మ్. సో, నాకు టు బీ ఫ్రాంక్ అంటే అప్పట్లో రాసినప్పుడు అది మామూలుగా రాసాం. అంటే అప్పుడు నాకు అన్ని తెలివితేటలు గాని అంత ఇప్పుడంటే బుక్స్ అయి చదివి బాగా బ్రెయిన్ బాగా మెచ్యూర్డ్ అయ్యి ఉంది. బట్ అప్పుడు నార్మల్‌గానే రాసాం. చూస్తే ఇప్పుడేమో ఇంత అద్భుతంగా ఉంది సినిమా. ఇంత డైలాగ్స్ ఇంత బా రాసాం అని హ్మ్. ప్రతి డైలాగ్‌కి క్లాప్స్ కొడుతున్నారు. సో, 'ప్రభాస్' కూడా డైలాగ్ వెర్షన్ కూడా ఆ పక్కింటి బాయ్ లాగా చెప్పడం. హ్మ్. అవును. డైలాగ్ వెర్షన్ అంతా. అది లవ్ స్టోరీ. నెక్స్ట్ ఇంకోటేంటంటే జెన్యూన్‌గా ఉంటది ప్రతీది. అంటే ఇప్పుడు అందులో విలన్ ఉంటాడు. ఆ! విలన్‌కి కూడా కూతురు మీద ప్రేమ. ఆ! ఆడు విలన్ బయట ఏం చేస్తాడో అవన్నీ ఉండదు. కూతురు మీద విపరీతమైన ప్రేమ. వ్యతిరేక ప్రేమ. అలాగే 'ప్రభుకి' కొడుకు మీద ప్రేమ. వాళ్ళిద్దరి రిలేషను. అలాగే 'చంద్రమోహన్' ఆళ్ళ డాటరు. అదే. అది ఇలా అంటే ఇవన్నీ. అలాగే 'కాజల్‌కి' ఆళ్ళ ఫాదర్. అన్నీ ఏస్థెటిక్ వాల్యూస్ నెక్స్ట్ ప్రతి సీను ఒక డైమండ్ లాగా అందులో ఒక సిస్టర్ సీన్ ఒకటుంటది. అది అంటే లక్కీగా సాంగ్సు పర్ఫెక్ట్ అది ఒక పొయెటిక్ లవ్ స్టోరీ లాగా సెట్ అయిందప్పుడు. క్లియర్‌గా అలా బావుంటదిలెండి. హ్మ్. మొన్న గూడా మా దానిలో కాజలు హ్మ్. పైన షూట్ అనమాట ఆ రోజు. కింద అందుకనే అమ్మాయి జీన్స్ ఏసేసుకొని హ్మ్. శారీ అలా పైన కట్టేసుకొని తిరుగుతా ఉండేది. హ్మ్. మేము షూటింగ్ లొకేషన్‌కొచ్చానండి 2 సార్లు. ఓకే. 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 'డార్లింగ్' సినిమాకి ఓకే. సంబంధించి. ఓకే. ఓకే. ఆ! బాగా అనిపిచ్చేది.